ఈ పప్పు గుత్తిగాడి మీటింగ్ పెడితే మన కుప్పంలో చూసాం, బహిరంగ సభ పెట్టారు ఫస్ట్ రోజు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ రండి, పప్పు గుత్తిగాడి 4000 కిలోమీటర్లు 400 రోజులు నడుస్తున్నాడంటే కనీసం అక్కడ కుర్చీలు కూడా ఫుల్ అవ్వాల. ఖాళీ కుర్చీలకు మీటింగ్లు చెప్పాడు ఈ దరిద్రుడు. ఈరోజు బహిరంగ సభలు కావాలంటే పెట్టుకోరా బాబు, నువ్వు ఎక్కడన్నా ఖాళీ గ్రౌండ్లో అంటే లేదు లేదు నేను అట్ట పెట్టను, ఏదైనా ఒక ఇరుకు సందులోకి వెళ్ళి ముందు 7-8 రోజులు జనం రాలేదు, మా మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు కాబట్టి మనిషికి 500 1000 ఇచ్చి 2000 మందిని పోగేసుకొస్తున్నాము, వాళ్ళకే మీటింగ్ చెబుతా సందుల్లోనో గొంతుల్లోనో అని చెప్పి వీడి బిల్డింగ్లు ఎక్కి చెబుతున్నాడు మీటింగు. ఈయన బిల్డింగ్లు ఎక్కి చెప్పొద్దు, నువ్వు బహిరంగ సభల్లో మీటింగులు పెట్టుకోమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసులను తిడుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు వచ్చి అడ్డం పడి, ముఖ్యమంత్రికి ఏం పని బేవర్స్, నీ బట్టి ప్లాట్ఫామ్ కలిసి తిరుగుతూ ఉంటారు, ముఖ్యమంత్రికి ఏం అవసరం? దానికి ఒక వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ. నీ బట్టి చీటలనే 420 గారు నీ బాబులు అంటే కంట్రోల్ చేయటానికి వాళ్ళు చేస్తారు, ముఖ్యమంత్రికి ఏం అవసరం రా? నీ పప్పు గుత్తిని పట్టుకుంటాక ముఖ్యమంత్రి రావాలా? ఆ చంద్రబాబు నాయుడు గతి లేక కదా నువ్వు పప్పు గుత్తుగాడివి అని తెలిసిన ఆ పప్పు గుత్తుని యుద్ధానికి పంపించాడు. ఇక చెప్తాడు వలసలు వెళ్ళిపోతున్నారంటే, ఊళ్ళో 1700 మంది ఉంటే 1500 మంది వలసలు వెళ్ళిపోయారంట. నారావారిపల్లి నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి వెధవలు ఎవడరా? నువ్వు నీ బాబేనా? నారావారిపల్లి అని ఆ జిల్లాలో ఆ విలేజ్ నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి కుటుంబం ఎవరిదిరా? నువ్వు నీ బాబేనా? ఎవడన్నా ఉన్నాడారా మీకు సంబంధించిన వాళ్ళు? అక్కడికి పండక్కి వెళ్ళి సంక్రాంతి పండక్కి వాళ్ళ నిన్న పోగేసుకెళ్ళి కుసేపు పండగ చేసుకోవడం తప్పించి మీ వాళ్ళకి ఊళ్ళో ఎప్పుడన్నా ఉండి వచ్చారా? Please subscribe .news.